లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని పట్నం శృతి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని పట్నం శృతి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. లగచర్ల ఘటనలో పోలీసుల పైన ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి ఒక పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు జరిగిందని, దీనిపైన పోలీసుల పైన కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పట్నం శృతి తన పిటిషన్ కూడా పేర్కొంది. మరోవైపు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో అనుసరించాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించలేదనేటువంటి అంశాన్ని కూడా పిటిషన్ లో పేర్కొంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు, డీకే బస్సుకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును కూడా ఆమె పిటిషన్ లో కూడా ప్రస్తావన చేస్తూ కూడా అందులో పేర్కొంది. ఇందులో ప్రతివాదులుగా ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి, బాంబ్రస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ ను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతివాదులుగా ఉన్నటువంటి పోలీసులపై కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేసి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా పిటిషన్ లో పేర్కొంది. మరి ఈ పిటిషన్ ను రేపు విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రతివాదులు కూడా రేపు నోటీసులు జారీ చేయమని ఆదేశించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే పిటిషన్ లో మాత్రం పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదనేటువంటి అంశాలను మాత్రం పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నరేష్. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.